ఒక ఊర్లో రవి అనే కుర్రోడు ఉంటాడు. అతని జీవితం అంతా పేదరికంలోనూ సమస్యల్లోనూ నిండిపోయి ఉంటుంది. అతను ఏ పని చేసినా సరే అపజయమే ఉంటుంది. ఒక రోజున ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి తనకున్న సమస్యలు చెప్తాడు. అప్పుడు ఆ గురువు గారు నవ్వుతూ లోపలికి వెళ్ళి ఒక ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చి ఒక గ్లాసులో ఉప్పు వేసి వాటర్ పోసి ఇవి తాగమని ఆ రవికి ఇస్తాడు. ఆ రవి కొంచెం తాగి బయటకు ఊసేస్తాడు. ఆ గురువుగారు నవ్వి ఆ రవిని తన వెంట తీసుకొని వెళ్ళి ఒక సరస్సు దగ్గరికి వెళ్ళి ఆ ఉప్పు ప్యాకెట్ని ఓపెన్ చేసి ఆ సరస్సులో పోసి ఇలా తిప్పి ఆ వాటర్ని తాగమంటాడు. ఆ రవి ఆ వాటర్ని తాగితే టేస్ట్గా ఉంటాయి. మన సమస్యలు కూడా ఈ ఉప్పు లాంటివే. సమస్యలు అనేవి జీవితంలో ఒక భాగమే. వాటిని మనం తప్పించుకోలేము. కానీ మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో అవి మన ఆలోచన పైన ఆధారపడి ఉంటుంది. మనకు జీవితం భారం అనిపించినప్పుడు మనం సులువుగా మారాలి అని కోరుకోవద్దు. నాకు బలం కావాలి అని గట్టిగా కోరుకో. బలహీనమైన మనసు ఉప్పు గ్లాసు లాంటివి. బలంగా స్థిరంగా కలిగిన మనసు సరస్సు లాంటివి. నువ్వు ఎప్పుడు కూడా సరస్సులాగా ఉండాలని కోరుకుంటున్నాను. సరస్సు ఎప్పుడు కూడా బలంగా స్థిరంగా లోతుగా ఉంటుంది. ఎప్పుడైతే సమస్యలు వచ్చినాయో అప్పుడు నీ మనసుని బలంగా స్థిరంగా ప్రశాంతంగా ఉంచుకుంటే ఆ సమస్యలు కూడా తొలగిపోతాయి.